తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి పాకింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు తెలుస్తోంది. పాలకుర్తి, చెన్నూరు, కామారెడ్డి, సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట వంటి కీలక నియోజకవర్గాలకు చెందిన ప్రతిపక్ష, అధికారపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని సమాచారం. చెన్నూరులో మంత్రి వివేక్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను బాల్క సుమన్ ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డితో పాటు సొంత పార్టీ మండల నాయకుల ఫోన్లను ఎర్రవెల్లి దయాకర్ రావు ట్యాప్ చేయించినట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే కొంతమంది బాధితులను విచారించారు. త్వరలో మిగతా నాయకుల వాంగ్మూలాలను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి కూడా పాకినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు దూకుడు కూడా పెంచడం జరిగింది. ఇది ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గాలకు కూడా పాకింది. ఆయా నియోజకవర్గాల్లో మండల స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తాజాగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా చెన్నూరు, కామారెడ్డితో పాటు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఈ 6 నియోజకవర్గాలపైన ప్రధానంగా సిట్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాల్లోని గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలుగా లేకుంటే మంత్రులుగా ఉన్న నాయకులు, అధికార పక్షం అంటే వారి సొంత పార్టీకి సంబంధించినట్టు, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించే నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలం నమోదు చేస్తుంది. అందులో భాగంగానే పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో కీలక నాయకుడిగా ఉన్న బిల్లా సుధీర్ రెడ్డి ఫోన్ కూడా పిలిచి సిట్ విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గతంలో బిల్లా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంలో మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎర్రవెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాప్ చేయించినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఆయన పిలిచి ప్రస్తుతం నిన్న వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఇదే విధంగా చెన్నూరులో బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ముఖ్యంగా వివేక్, ప్రస్తుత మంత్రి వివేక్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వివేక్ సంబంధించిన అంశాల ఫోన్లన్నీ ట్యాప్ చేయించినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే కొంతమంది ముఖ్యమైన నాయకులు పిలిచి సిట్ విచారించింది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కామారెడ్డిలో పోటీ చేశారు. అదేవిధంగా కామారెడ్డిలో కేసీఆర్ కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని అంతా ముందుండి నడిపించిన ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కొండల్ రెడ్డితో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుల ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు. అదేవిధంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సిద్దిపేటలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వీరందరూ ముఖ్యమైన నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీరందరూ కూడా తమ ప్రత్యర్థి పార్టీల
నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. అదేవిధంగా సొంత పార్టీలో అనుమానం ఉన్న నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది వాంగ్మూలాలను నమోదు చేసింది, మరికొంతమందిని కూడా పిలిచి వాంగ్మూలం నమోదు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. మొత్తం 4000 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే విచారణలో ఒక్కొక్కరిగా పిలిచి విచారణలో ఫోన్ వారి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వస్తున్న కారణంగా అందరిని పిలిచి విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఉదాహరణకు మనం పాలకుర్తి నియోజకవర్గాన్ని చూసుకుంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ఉదాహరణకు బిల్లా సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే అప్పట్లో ఉన్న కాకిరాల హరిప్రసాద్ కానీ, లేకుంటే కిషోర్ రెడ్డి కానీ, ఇలాంటి ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్లో మాజీ మంత్రి దయాకర్ రావుతోనే ఉండేవారు. కానీ వారిని కూడా ఆయన అనుమానించి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. ఒకవేళ కొత్తగా వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొత్తగా వచ్చారు, దయాకర్ రావు పైన పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, అదేవిధంగా పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, వీరిద్దరి ఫోన్లతో పాటు సొంత పార్టీలో ఉన్న మండల స్థాయి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించి ఒకవేళ వారు ఏమైనా యశస్విని రెడ్డికి, ఝాన్సీ రెడ్డితో ఏమైనా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా, లేకుంటే టచ్లో ఉన్నారా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అదేవిధంగా పార్టీ మారే ఛాన్స్ ఉందా, ఒకవేళ పార్టీ మారితే వెంటనే వారికి ఫోన్లు చేయడం, వాళ్ళని నిలువరించడం, నయానో భయాన్నో వారిని బీఆర్ఎస్లోనే కొనసాగేలా చేయడం, ఇలాంటివి గతంలో దయాకర్ రావు చేశాడనే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను ధృవీకరించే విధంగా, ఆ వార్తలు నిజమే అనే విధంగా బిల్లా సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది పాలకుర్తికి సంబంధించిన బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా సెట్ విచారణకు పిలుస్తుంది, వాంగ్మూలాలను నమోదు చేస్తుందనే వార్తలు అయితే వెలువడుతున్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతుంది. రోజుకొక రూపాన్ని ఇది తీసుకుంటుంది, రోజుకొక రూపాంతరాన్ని సంతరించుకుంటుంది. కేవలం రాజకీయ నాయకులే కాదు, బడా పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, బిల్డర్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన వారు, వీరందరి ఫోన్లు ట్యాప్ చేయించి గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసి అందరి ఫోన్లను విని వారి రహస్యాలను పట్టుకొని, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులకు ఎవరెవరైతే ఎన్నికలలో ఫండింగ్ చేస్తున్నారో ఆ ఫండింగ్ చేస్తున్న వారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించి వెంటనే ఆ డబ్బులను పట్టుకోవడం, ఆ డబ్బులను సీజ్ చేయడం, ఇదంతా చేశారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలన్నీ ధృవీకరించే విధంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు పోతుంది. సిట్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే సంచలనమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులే కాదు, ఆ నియోజకవర్గాల్లోని మండల నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వార్త. దీని నేపథ్యంలో రాజకీయంగా ఒక రకంగా సంచలనం కలిగిస్తుంది. చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారా అని ఒక చర్చ గ్రామ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బోనా అయితే సుధాకర్, ముఖ్యంగా చూసుకుంటే ప్రత్యర్థి ఫోన్లని ట్యాప్ చేశారంటే ఏదో గెలుపు కోసం చేశారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలకి సంబంధించి కూడా ఎవరు ఆపోజిట్ లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో అని చెప్పి తెలుసుకోవడం కోసం చేశారా? సొంత పార్టీ నేతల మీద కూడా అంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణంగా చూడవచ్చు. ఇదంతా అభద్రతా భావానికి సంబంధించిన వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. సొంత పార్టీకి సంబంధించిన మండల స్థాయి నాయకులు నాతోనే ఉన్నారా, లేకుంటే తన పైన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులకు ఏమైనా టచ్లోకి వెళ్తున్నారా, కోర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారా, వారికి టచ్లోకి వెళ్తే వెంటనే తెలుసుకొని వెంటనే వారితో మాట్లాడడం, ఒకవేళ పార్టీ మారాలి అనుకుంటే పార్టీ మారకుండా నయానో భయానో ఒప్పించో లేకుంటే మెప్పించో పార్టీ మారకుండా చూడడం, అదేవిధంగా కోర్టు రాజకీయాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎట్ ది సేమ్ టైం ఎవరైనా ప్రత్యర్థి పార్టీలకు ఫండింగ్ చేయాలని భావిస్తే ఆ ఫండింగ్ను నిలువరించడం. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని దిగ్బంధనం చేయడానికే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. వారికి ఫండింగ్ రాకుండా సహాయ నిరాకరణ జరిగే విధంగా చేయడం, అదేవిధంగా రాజకీయంగా ఎవరు మద్దతు ప్రకటించకుండా, ఎవరు తోడుగా నిలవకుండా చేయడం, ఇదంతా చాలా పకడ్బందీగా వ్యవహారం చేశాడు. పకడ్బందీగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉండే బాల్క సుమన్ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, లేకుంటే జగదీష్ రెడ్డి కానీ, ఇలాంటి ముఖ్యమైన నాయకులందరూ ఫోన్ ట్యాపింగ్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్
సొంత పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్థి పార్టీల నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించి గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఒక వాదన, ఒక చర్చ అయితే ప్రస్తుతం సిట్ విచారణలో వెలుగుకు వస్తుంది. అయినప్పటికీ కూడా వీరు గెలవకపోవడానికి కారణం ప్రజల హృదయాలను గెలవాలి, ప్రజల మన్నలను అందుకోవాలి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమంలో ముందుండి ప్రజలు మెచ్చుకుంటే ఒప్పుకుంటే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. కానీ ఇలా అనైతికంగా ఫోన్లు ట్యాపింగ్ చేసి అనైతికంగా అందరి రహస్యాలను విని అనైతిక వ్యవహారాలకు పాల్పడి గెలవాలని చూశారనే ఒక చర్చ అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీరు గెలవకపోవడానికి కారణం ఇలాంటి కార్యక్రమాలకు చేయడమే అనే ఒక భావన అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వ్యక్తం అవుతుంది. భువన. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు అయితే దూకుడు పెంచడం జరిగింది. చాలా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అని చెప్పైతే వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి నేతలకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు రావడం, వాళ్ళ వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచిన విషయము అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయం కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లిన విషయం అయితే తెలుస్తోంది కదా. తప్పకుండా ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా చాలా మంది నేతలను అదేవిధంగా సెలబ్రిటీస్ అందరినీ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందో అది రాష్ట్రం నుంచి ఏకంగా ఇప్పుడు జిల్లాలో పాకింది. జిల్లాలోని నియోజకవర్గాలు కూడా పాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి నేతల ప్రత్యర్థుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పైన అగ్రనేతలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ సన్నిహితులుగా ఉన్నటువంటి నేతలు ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఆ పార్టీల యొక్క నేతల ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ అంచర్ల మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా నియోజకవర్గాల్లో కూడా కీలకమైనటువంటి నేతలు ఎన్నికల్లో ప్రచారం ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కీలకంగా ఉన్నటువంటి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగైతే వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అతడు కూడా పార్టీ అగ్రనేతలకు కీలకమైన వ్యక్తిగా అదేవిధంగా పార్టీలో కీలకమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అతడు చెన్నూరు నుంచి పోటీ చేయడం జరిగింది. అతని ప్రత్యర్థిగా వివేక్ పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో అప్పుడు తనకు అనుచరులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిన వారే కొత్త అనుచరులుగా ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు, వాళ్ళ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు పోతున్నారు, ప్రత్యర్థుల మూవ్మెంట్ తెలుసుకునే భాగం కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా ఈ చెన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ అజీజ్ కూడా సిట్ అధికారుల ఎదుట కూడా హాజరై అతడు కూడా తన యొక్క విచారణను ఎదుర్కోవడం జరిగింది. అతడు ఈ నెల 18వ తారీఖున సిట్ అధికారులు అతను పిలవడం జరిగింది. తన ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, అతనితో పాటు అతను ఫాలోవర్స్, అతను ఎమ్మటుంన్నటువంటి వ్యక్తుల ఫోన్ల ద్వారా కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి కార్ డ్రైవర్లు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయ్యని చెప్పేసి కూడా సిట్ విచారణలో తను చెప్పినట్టుగా అజీజ్ చెప్పడం జరిగింది. మా తో కూడా మాట్లాడడం జరిగింది. అతను అప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉంటే తర్వాత కాలక్రమేణ ఎలక్షన్ టైంలో వివేక్ కాంగ్రెస్ పార్టీలో వివేక్ అనుచరుడుగా వెళ్ళడం జరిగింది. కీలకంగా ఎన్నికల్లో కూడా అతడు కూడా ప్రచారం చేయడం జరిగింది. అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో తమ అనుచరులే కావచ్చు, పక్క పార్టీల వ్యక్తులే కావచ్చు, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సిట్ విచారణ పిలవడం జరిగింది. సిట్ విచారణలో కూడా చాలా మంది ఫోన్ నెంబర్లు కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఫోన్ నెంబర్లను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు విచారణకు ఫోన్ ట్యాప్ అయినటువంటి గుర్తించినటువంటి ఫోన్లకు సంబంధించిన వ్యక్తులనే కావచ్చు కూడా విచారణ పిలవడం జరిగింది. వాళ్ళందరూ విచారిస్తా ఉన్నారు. ఏదైనా కానీ సిట్ అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలకంగా తీసుకుంది. అంతేకాకుండా దానిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, దూకుడు పెంచే ప్రయత్నం చేసింది. కేవలం అగ్ర నేతల కన్సైన్లో ఉన్నటువంటి నేతలే కాకుండా చాలా మంది నేతలు అంటే నియోజకవర్గాల్లో జిల్లాలో ముఖ్యమైన నేతలు అంటే ఫోన్ ట్యాపింగ్ కేవలం పార్టీలకే కాకుండా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చెన్నూరు నియోజకవర్గాన్ని మనం ఒకసారి ఉమ్మడి జిల్లాలో కానీ ప్రస్తావించినట్టయితే ఇక్కడ సుమన్ గెలవడానికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గతంలో ఆరోపణలు వస్తున్నాయి. దానిని రుజువు చేస్తూ
సిట్ విచారణకైతే ఎవరినైతే అబ్దుల్ అజీజ్ పిలవడం జరిగింది. అజీజ్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది తన ఫోన్ ట్యాప్ అయిందని, గతంలో అతను ఆరోపణలు చేయడం జరిగింది. తనకు అనుగుణంగా ట్యాప్ అయిన విషయాన్ని కూడా సిట్ ధృవీకరించింది. అందులో భాగంగా అతన్ని వాహనంలో కూడా తీసుకోవడం జరిగింది. అతనితో పాటుగా తన అంచరుగా ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఫోన్ కూడా ట్యాప్ అయిందని అతను గతంలోనే ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఆ సమయంలో ప్రత్యర్థి పార్టీల మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రత్యర్థి పార్టీలు ఎవరు కలుస్తా ఉన్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు కీలకంగా సమాచారాన్ని సేకరించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలు ఎవరికి నేతలతో మనం పంపిణీ కావచ్చు, ఇతరత్ర ఎవరికి కీలక నేతలు కలుస్తున్నారు, ఎన్నికల టైంలో ఓట్ల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగానే మనకు సమాచారం అవుతుంది. అందులో భాగంగా జిల్లాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అయితే ఇప్పుడు మనకు వార్తలు వస్తా ఉంది. ఇంతే కాకుండా చాలా చోట్ల ఎవరిని ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం అత్యవసర పరిస్థితులలో, కేవలం సంఘ విద్రోహ శక్తులను లేకపోతే ఉగ్రతలను ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కేవలం ఒక సామాన్యమైన వ్యక్తిని నా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటని చెప్పేసి అజీజ్ అయితే సిట్ అధికారులు ఎదురు చెప్పడం జరిగింది. అతడు ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఇంకా అతని ఫోన్ కూడా ట్యాప్ చేసిన విషయాన్ని అతడు సిట్ అధికారుల దృష్టిలో తీయడం జరిగింది. సిట్ అధికారులు కూడా అజీజ్ని అడిగినట్టు చెప్పడం జరిగింది. గతంలో ఏ పైన కేసులు ఉన్నాయో మీ ఫోన్ ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని అడిగితే అతడు క్లియర్ గా చెప్పడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నా పైన ఒక్క కేసు కూడా లేదు, నేను విద్యా సంస్థలు నడుపుకుంటున్నాను, అదేవిధంగా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కాలక్రమంగా ఎన్నికల టైంలో కాంగ్రెస్ లో చేయడం జరిగింది, ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ప్రత్యర్థి పార్టీలు అంటే గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది అనే విషయం మనకు స్పష్టం అవుతుంది. అందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల నాయకుల ఫోన్లను, ప్రత్యర్థి పార్టీల నాయకుల అంచర్ల ఫోన్లను, వాళ్ళ ఫాలోవర్స్ ఫోన్లను, వాళ్ళ కాంట్రాక్టర్ల ఫోన్లను, అంటే ఎవరు ఒక ప్రత్యర్థి నాయకుడు ఎవరెవరి ఫోన్లను వాడే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లు అన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్టుగానే మనకు సమాచారం అవుతుంది. దీనిపైన మాత్రం సిట్ లోతుగా విచారణ చేస్తుంది. సిట్ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విచారిస్తుంది. సిట్ పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత చాలా మంది నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ఇంతవరకు బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ ఇందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. కానీ ఇప్పుడు జిల్లాల్లో కూడా పాకడం జరిగింది. జిల్లాల్లో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు లక్ష్యంగా గెలిపించుకోవడమే కోసమే కావచ్చు, ప్రత్యర్థిని ఓడగొట్టడంలో కావచ్చు, ఇలాంటి నేపథ్యంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇంకా దుగులుగా పెంచే అవకాశం ఉంది. మరికొన్ని ఆధారాలు సేకరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రేక్షక మహాశయులకు శుభోదయం. ముఖ్యంగా జూన్ 18 నాడు జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందని చెప్పి అక్కడున్న జూబ్లీ హిల్స్ ఏసీబీ గారు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ నా యొక్క వాంగ్మూలం ఇచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా నేను గత 25 సంవత్సరాల నుంచి మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలని నడిపిస్తూ విద్యాసేవలో కొనసాగుతూ ఉన్నాను. గతంలో 12 సంవత్సరాలు దేశసేవ చేయడం జరిగింది. సో పర్టికులర్గా 2018లో నేను బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా కేతన్పల్లి మున్సిపాలిటీగా పట్టణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను అప్పుడున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అప్పుడు సౌమ్యుడు, విద్యావంతుడు, కాకా కుటుంబ ఫ్యామిలీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామి గారికి నా మద్దతును ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీకి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మనం నవంబర్ 23 బిఫోర్ ఎలక్షన్స్ నేను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బెల్లంపల్లిలో జాయిన్ అయ్యి వివేక్ వెంకటస్వామి గారి గెలుపు కోసం శాయశక్తులా కష్టపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కేటీఆర్ మీటింగ్ని కూడా బహిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే కేటీఆర్ అంచర్లు కావచ్చు, ఎవరో నా ఫోన్ ట్యాపింగ్ చేశారని మొన్న జూన్ 17 నాడు ఏసీబీ గారు ఫోన్ చేసేంత వరకు నాకు తెలియదు.